మొత్తం రియలిస్టిక్‌గా చాలా బావుంది. వన్ మ్యాన్ షో రామ్ చరణ్ గాందే ఉంటుంది. ఇక్కడ స్టోరీలో దమ్ము ఉన్నట్టు క్లియర్గా కానొస్తుంది. ఆ బాడీ లుక్ అదంతా హైలైట్ ఉందన్న. ట్రైలర్ మాత్రం సూపర్ అద్దిరిపోయింది. అనుకున్న దానికన్నా చాలా బాగుంది. ఏదైతే అనుకున్న ఒక రంగస్థలం వైబ్స్ అయితే వచ్చాయన్న. అసలు ఓపెనింగ్ షాటే హైలైట్. రన్నింగ్ రేస్ చేసేవాడు పెద్ద ఫ్యాను, కుస్తీ పోటీలు చేసేవాడు రామ్ చరణ్ ఫ్యానే, క్రికెట్ ఆడేవాడు ఆ ఊరు మొత్తం ఇంక ఏది అన్ని ఆటల్లోనూ రామ్ చరణ్ గారే కనిపిస్తున్నారు. సినిమా నాకు తెలిసి మా అనుకున్న దానికన్నా ఒక రేంజ్లో ఆడేలాగా ఉందన్న. రంగస్థలం వైబ్సే వస్తున్నాయి. అసలు ఆ లాస్ట్ షాట్ ట్రైలర్లో క్రికెట్ ఆడుతూ ఒక పైల్ మ్యాన్ లాగా మారి ఎగరేసి కొడతారు చూసావా, ఎక్సలెంట్గా అనిపించింది అన్న. అదొక షాటు. ఎమోషనల్ రామ్ చరణ్ గారు ఏడుస్తూ ఉంటే ఆ బ్లడ్ క్లాత్ అవన్నీ వస్తూ ఉంటే రంగస్థలమే గుర్తొస్తుందన్న. ఆయన చనిపోయినప్పుడు ఎలాగైతే వాళ్ళ అన్న చనిపోయినప్పుడు ఆ ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడో అది మళ్ళా ఇందులో క్యారీ అయింది అనిపించింది. బుచ్చిబాబు గారు ఏం ప్లాన్ చేశారో కొంచెం గట్టిగా ప్లాన్ చేయండి. ఆల్రెడీ దెబ్బతిని ఉన్నాం మేము గేమ్ చేంజర్కి, చాలా తట్టుకొని ఉన్నాం శంకర్ గారు ఇచ్చిన షాక్కి. భయంగానే ఉందన్న ఇప్పటికి కూడా, ఎందుకంటే రామ్ చరణ్ గారు లాంటి అంత మంచి మనిషికి హిట్ పడాలి అనేసి. ట్రైలర్ అనుకుంటే ఏదైతే అనుకున్నామో అదైతే రీచ్ అయిందన్న. చాలా బాగా అనిపించింది. ఓపెనింగ్ షాట్ నుంచి మిడిల్లో ఎమోషనల్ క్యారీ అవుతా వచ్చింది. జాన్వీ కపూర్ షార్ట్స్ కూడా చాలా బాగా అనిపించింది. ఆమె బూతులు మాట్లాడుతూ ఉంది. అంతా బాగుందన్న రామ్ చరణ్ గారి లుక్స్. కానీ ఒకటే అర్థం కావట్లేదు, స్టోరీ ఎక్కడ బిస్కెట్ అవుతుందని ఒక చిన్న భయం అయితే ఉంది ఈ ట్రైలర్ చూశాక. అసలు ఆ ట్రైలర్ చూసినాక ప్రతి ట్రైలర్ 4 క్యారెక్టర్ల 5 క్యారెక్టర్ల కన్ఫ్యూషన్ ఉందన్న. ఫస్ట్ ఏమో ఒక పైల్ మ్యాన్ లాగా ఓపెన్ చేశాడు, క్రికెట్ షాట్ కొడుతున్నాడు. ఒకడు వచ్చేమో రన్నింగ్ రేస్లో నాకు ఆయన గురువు అంటాడు. లాస్ట్లో మళ్ళీ నేషనల్ లెవెల్కి వెళ్ళిపోతాడు. వెనకాల షాట్ చూస్తూ ఉంటే భయం వేస్తుంది. ఇట్లే పోయింది గేమ్ చేంజర్ కూడా. ఒకసారి కలెక్టర్ అన్నాడు, ఒకేసారి 3-4 క్యారెక్టర్లు ఆయనే చేయడం వల్ల. కానీ బుచ్చిబాబు మీద మాకు నమ్మకాలు ఉన్నాయన్న. ఆయన ఏమీ లేనప్పుడే ఒక ఉప్పెనతో ఒక ఊపాడు. ఈ సినిమాతో రామ్ చరణ్ గారి స్థాయి పెంచుతాడు తప్ప ఆయన స్థాయిని మాత్రం తగ్గించాడు. వన్ మ్యాన్ షో రామ్ చరణ్ గారిదే ఉంటుంది నాకు తెలిసి. సినిమా స్టోరీ ఎలా ఉన్నా కాలు లేవంటున్నారు, ఒకటి ఏదేదో చెప్తున్నారు పెద్ద స్టోరీ మీద ఏది నమ్మాలో. చాలా గ్రాండీర్గా అనిపించాయి పెద్ద ట్రైలర్ చూశాక. చాలా గ్రాండీర్గా ఉన్నాయి నా విజువల్స్. మొత్తానికి హైలైట్ రామ్ చరణ్ గారు వన్ మ్యాన్ షో. జగత్ బాబు గారు కూడా అసలు ఆయన ఏందన్నా అలా చేస్తాడు. ఏ సినిమాలు చేసినా కూడా జగత్ బాబు ఈ మధ్య మనం తీసుకోవాల్సి వస్తుంది. రంగస్థలానికి మించి చేసినట్టు అనిపించింది. అందరి క్యారెక్టర్లు బాగున్నాయన్న. ఎస్పెషల్లీ వన్ మ్యాన్ షో రామ్ చరణ్ గారు. ఓపెనింగ్ షాట్ నుంచి అసలు ఆ బ్లడ్ కారుతూ ఉంటే ఇట్లా తిరిగి కొడతాడు, ఇట్లా తిరిగి కొడతాడు. ఇంక మీద రామ్ చరణ్ గారు షాట్లే ఉంటాయి ప్రతి గ్రౌండ్లోనూ. ఇంతకుముందు మనకు గ్లిమ్స్లో ఇచ్చిన షాటే అనుకుంటే ఈ ట్రైలర్ తిరిగి మరీ కొడుతున్నాడు. మెగా ఇయర్ అనుకోవచ్చు. అంటే చిరంజీవి గారు మొన్న హిట్ కొట్టారు, ఇప్పుడు నెక్స్ట్ రామ్ చరణ్ గారు. అవునన్న, లాస్ట్ ఇయర్ ఎలాగైతే మాకు ఓజీ కలిసి వచ్చిందో, మణిశంకర్ వరప్రసాద్ కలిసి వచ్చిందో, ఈసారి కూడా మళ్ళీ రామ్ చరణ్ గారు స్టార్ట్ చేస్తారు, చిరంజీవి గారు మళ్ళీ ఎండ్ చేస్తారని అనిపిస్తుంది. టోటల్గా ట్రైలర్ మాత్రం ఊచా కోత. రామ్ చరణ్ గారి మీద ఏదైతే మేము అనుకున్నామో అదైతే రీచ్ చేశారు. బుచ్చిబాబు గారు మీకోసం వెయిటింగ్ పిఠాపురంలో గుడి కట్టడానికి. ఫస్ట్ షో పడిన వెంటనే నేరుగా వెళ్ళిపోయి రామ్ చరణ్ది బుచ్చిబాబు గారిది పెట్టి గుడి కట్టేస్తాం. పెద్ద ట్రైలర్ చూసిన తర్వాత ముగ్గురు వ్యక్తుల గురించి మాట్లాడాలి. రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు, ఏఆర్ రెహమాన్. ముందుగా రామ్ చరణ్ గురించి గేమ్ చేంజర్ తర్వాత ఎంత మేక్ ఓవర్ కానొస్తుందంటే ఆ మేక్ ఓవర్లో కసి కానొస్తుంది మనకు. ఇది వేరే డిఫరెంట్ స్టోరీ. ఇది ఒక ఫైల్ మ్యాన్ తర్వాత ఒక క్రికెటర్ తర్వాత ఫైల్ మ్యాన్గా ఎందుకు అయిండు, లాస్ట్ మళ్ళీ మన బాక్సింగ్లో ఢిల్లీ వరకు ఫైనల్గా ఎలా చేరింది అనేది తన స్టోరీ పాయింట్. ఒక ఊళ్ళో తిరిగే ఒక అల్లరి చిల్లి కుర్రోడు, క్రికెట్ గలీలో ఆడుకున్న కుర్రోడు ఆ స్థాయికి ఎలా వెళ్ళిండు అనేది ఎమోషనల్గా ఎంత బ్రహ్మాండంగా అనిపించింది అంటే నాకు ఒక షాట్ మర్చిపోలేకపోతున్నా. అంత పెద్ద ఫైల్ మ్యాన్ టీ కప్పులు కడుగుతాడు కదా, అది ఎంత ఎమోషనల్ కుదిపేస్తుంది అంటే థియేటర్లో మాత్రం ఒక రేంజ్లో అనిపిస్తుంది. ఆ షాట్ మాత్రం అందుకే ఎమోషనల్గా బ్రహ్మాండంగా నచ్చుతుంది అని చెప్తున్నారు. అక్కడ రామ్ చరణ్ పెద్ద ఫైల్ మ్యాన్గా, ఒక క్రికెటర్గా, లాస్ట్ బాక్సింగ్గా, తర్వాత ఒక ఎమోషనల్ ఒక తన క్యారెక్టర్ డౌన్ చేసుకుంటూ నటించిన విధానం చాలా బాగా అనిపించింది. ఇన్ని వేరియేషన్స్ అంటే మనకు స్టోరీలో దమ్ము ఉండాలి. గేమ్ చేంజర్లు అంటే కొద్దిగా నడవలేదు. ఇక్కడ స్టోరీలో దమ్ము ఉన్నట్టు క్లియర్గా కానొస్తుంది. స్టోరీలో దమ్ము అంటే నువ్వు 10 క్యారెక్టర్లు చేసినా దశావతారమైనా నడుస్తుంది. అది ఇక్కడ అవన్నీ కలిసి వచ్చినట్టు కానొస్తుంది. ఇంకా డైరెక్టర్ బుచ్చిబాబు అసలు రంగస్థలము తన గురువు ఒక రేంజ్లో అనుకుంటే షాట్, ఆ మాస్ షాట్లు దానికన్నా మించున్నాయి. కొన్ని అడవిలో షాట్లు కానీ, తర్వాత క్లోజప్ షాట్లు కానీ, రామ్ చరణ్ డైలాగ్ డెలివరీ కానీ, కొన్ని ఎమోషన్ షాట్స్ కానీ, రంగస్థలంలో లాస్ట్ ఎమోషనల్ ఉంటుంది చూడు బ్రదర్ చనిపోయినప్పుడు, ఇక్కడ కూడా కొన్ని ఎమోషన్ షాట్లు వేరే రకంగా తీశాడు. ఇక్కడ డైరెక్టర్ మాత్రం 100% 100కి 100 మార్క్స్. జాన్వీ కపూర్ అంటే తన రోల్ చిన్న డైలాగ్లే కాబట్టి అది ఫుల్ లెంత్ చూస్తే మనకు అర్థమవుతుంది సినిమా. ఇంకా ఏఆర్ రెహమాన్ సాంగ్స్ చూసిన తర్వాత నెక్స్ట్ రేంజ్ అనిపించింది. ఒకదాని మించి ఒకటి బ్లాక్ బస్టర్ అనిపించింది. కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం మనకి ఏదో కొత్తగా ఏదో ట్యూన్ భలే మోగిందిరా అంటే అంత చెప్పేంత లేదు మాత్రం. ఓన్లీ ఏఆర్ రెహమాన్
ఆ ట్యూన్ మాత్రం మనకు కొన్ని ట్రైలర్లో చూస్తాం, కొన్ని ఎలివేషన్స్కు తగ్గ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పడుతుంది. అబ్బా ఏం సెట్ అయింది ఇక్కడ, ఎలివేషన్ ఉంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే అలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఎక్కడ అనిపించలేదు ట్రైలర్ చూసిన తర్వాత. అదొక్కటి జస్ట్ డౌన్ అనిపించింది. ఇంకా సినిమాలో మనం ఫుల్గా థియేటర్లో చూస్తే అది కూడా ఏమన్నా వేరే రకంగా ఎక్కడన్నా మోతుందేం, కానీ పర్ఫెక్ట్గా అయితే నాకు మాత్రం ట్రైలర్ మాత్రం డైరెక్టర్, హీరో కానీ ఇంకా సాంగ్స్ తోటి ఊపేశాడు ఏఆర్ రెహమాన్. ఇంకా టోటల్గా అయితే అభిమానులు ఇప్పటి నుంచి ఏం కోరుకున్నారో, ఇప్పటి నుంచి ప్రతి అప్డేట్ ఎంత పాజిటివ్ ఉందో ట్రైలర్ కూడా దాన్ని మ్యాచ్ చేస్తూ నెక్స్ట్ రేంజ్కి తీసుకుపోయిందని చెప్పొచ్చు. దీంట్లో ఏ డౌట్ లేదు. ఈ మూవీకి అయితే ఇండియాలో ప్రజెంట్ ఆడియన్స్ మాత్రం థియేటర్కు రానికే రెడీగా ఉన్నారు. ఏదైనా సినిమా వస్తే థియేటర్కి వస్తాం, కానీ సినిమాలు లేవు, కరెక్ట్ టైంలో వస్తుంది. జస్ట్ ఇటు టాక్ పడినా కానీ ఇండస్ట్రీ రికార్డులు కొట్టే బొమ్మ అవుతుంది. ట్రైలర్ అయినా బ్యాటింగ్ క్రేజ్ చేస్తుండు. బ్యాటింగ్ రియల్గా చాలా బాగుంది. మొత్తం రియలిస్టిక్గా చాలా బాగుంది. అంతా సీన్, యాక్షన్ అయినా అంతా క్రేజ్ అయినా చూసారా మీరు రామ్ చరణ్ గారిని? చూసాం. దాని మించి ఉంటుందా ఈ సినిమా? ఉంటుంది. దాని మించి మూవీ దాని మించి అవుతుంది అనుకుంటా. బాగుంది. సాంగ్స్ విన్నారా ఇంత ముందు? దీంట్లో వచ్చిన చికిరి సాంగ్ కానీ ఇవన్నీ విన్నాం. ఓకే, ఎలా అనిపించింది సాంగ్? అది సాంగ్ మొత్తం చాలా బాగుంది. క్రేజ్ హైలైట్ హిట్ అయిపోతుంది. ట్రైలర్ చూసా కదా, సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? సినిమా చాలా బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. హిట్ అవుతుంది అనుకుంటున్నా. నేను కూడా హిట్ అవుతుంది తను చాలా ప్రతి బాగుంది. బ్యూటిఫుల్, క్యూట్ లుకింగ్ విలేజ్ గర్ల్ గాను చాలా బాగుంది. అన్నా పెద్ద ట్రైలర్ అయితే సూపర్ ఉంది. మున్నా బాయ్ తర్వాత రామ్ చరణ్ హనుమాన్ గిడ వేసిండు, సూపర్ ఉంది. తర్వాత ఎలిమెంట్స్, తర్వాత హైలైట్, తర్వాత సినిమా అబ్బా చూస్తుండే అమ్మ పిక్చర్ అయిపోతుంది అన్న సినిమా మొత్తం. అమ్మ ట్రైలర్ ఇట్లా ఉందంటే సినిమా చూస్తే ఎట్లా ఉంటుంది అన్న అది. అబ్బా బా 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 ఎలా ఉన్నాయి looks రామ్ చరణ్? రామ్ చరణ్ లుక్స్, హనుమాన్ గెటప్ అన్న, ఆంజనేయుని గెటప్, అది ఎట్లా ఉందన్న పిక్చర్ అయిపోతుంది అన్న అది. బాబా 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 మైండ్ బ్లోయింగ్ అన్న. పెవల్గానుగా అన్ని రోజులుగా బాగా చేశాడు అన్న, సూపర్. ట్రైలర్ ఓవరాల్ గాన కంప్లీట్లీ యాక్షన్. తర్వాత లాస్ట్లో వచ్చింది కదా అన్నయ్య లాస్ట్లో వచ్చింది కదా, ఆ లాస్ట్లో వచ్చిన కొద్దిగా ఆ సెంటెన్స్, లాస్ట్లో వచ్చిన ఆ సెంటెన్స్ బాగుంది. అది మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఎరగదీశాడు. సింపుల్ నార్మల్ కాదన్న, మామూలు సూపర్ బ్లాక్ బస్టర్ కాదన్న, ఇండస్ట్రీ హిట్. ఖాళీ ఆ ఎలివేషన్ మొత్తం సూపర్. చూడంగానే సినిమా ఎప్పుడు చూడాలనిపిస్తుంది. మొత్తం హైలైట్ ఉంది అన్న. క్రికెట్ షాట్స్ అయితే రియల్ క్రికెట్ కన్నా బాగా కొడుతుండు. నిజంగా వన్ ఆఫ్ ద ఫేవరెట్ క్రికెటర్స్ అయిపోతుండు అన్న. పెద్ది మస్తు ఆడుతుండు పెద్ది. నిజంగా సినిమా కోసం చాలా వెయిటింగ్, ఎప్పుడు రిలీజ్ ఇంకెప్పుడు చాలా వెయిటింగ్. నిజంగా ఆ ఎలివేషన్ అంతా అయినా చాలా మెగా పవర్ స్టార్, మస్తు హైపు అంతా వేరే లెవెల్. ఆ బాడీ లుక్ అదంతా హైలైట్ ఉందన్న. నిజంగా చెప్తున్నా సూపర్. రెజ్లింగ్ ఆడుతుంటే నేను కూడా నేర్చుకోవాలనిపించింది. మస్తు ఉండే, చాలా బాగుంది. ఆ సినిమా కోసం నిజంగా వెయిటింగ్ అందరం. నిజం చెప్పాలంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్రికెటర్ అయిపోయినాను ఆయన. ఎంత సూపర్ అంటే విరాట్ కోహ్లీ కంటే సూపర్ అయిపోతాడు. కోమా ఉందన్న, మొత్తం హైలైట్ ఉంది. మొత్తం క్రికెట్ షాట్ కూడా మంచిగా ఉంది. ఇంకా దంగల్లో ఇట్లా ఇష్టమా లేకపోతే పైల్వాన్ గా ఇష్టమా? రెండు నచ్చినాయి అన్న. నాకైతే పైల్వాన్ ఇష్టం అన్న, ఎందుకంటే నా దంగల్ పోతాడు అన్న. ఓవరాల్ ట్రైలర్ ఎలా అనిపించింది? ట్రైలర్ అయితే మంచిగా అనిపించింది అన్న. మళ్ళా వెయిటింగ్ చేస్తున్నాం ఖాళీ సినిమా కోసం. మొత్తం మెంటల్ ఉంది సినిమా, చూడరు గైస్ మీరు కూడా. చాలా బాగుంది. అది పెద్ద మూవీ ఏంటంటే స్పోర్ట్స్కి సంబంధించింది. క్రికెట్, రన్నింగ్, బాక్సింగ్, ఇది కుస్తీ పోటీలు అనుకుంటా, దానికి సంబంధించింది. కానీ ప్రతి ఒక్కరూ చూడాల్సిన మూవీ ఇది. నిజంగా చాలా చాలా బాగుంది. రామ్ చరణ్ గారు దీంట్లో ఏంటంటే ఈ సినిమాలో చాలా కష్టపడినట్టున్నారు. ఆ ట్రైలర్ చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అబ్బా ఎంత కష్టపడ్డారు రామ్ చరణ్ గారు అనేలాగా ట్రైలర్ రిలీజ్ చేశారు కదా. దాన్ని చూస్తే అర్థమైపోతుంది మూవీ ఎలా ఉండబోతుంది అని చెప్పేసి. ఇంకోటి చెప్పాలంటే శ్రీదేవి కూతురు జాన్వి కపూర్, ఆ అమ్మాయి పల్లెటూరు అమ్మాయి క్యారెక్టర్ ఏమో. డైలాగ్స్ కూడా కొంచెం పల్లెటూరు లాగా లాంగ్వేజ్ డైలాగ్స్ మాత్రం చాలా బాగున్నాయి అమ్మాయివి కూడా. ఈసారి మాత్రము June 4th కానీ రిలీజ్ అయితే మాత్రము పెద్ద మూవీ చాలా 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 బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు యూత్ ఎలా ఉన్నారంటే స్పోర్ట్స్ మీద ఇది చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు అంతా. అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్కి పిల్లలకి బాగా పనికొచ్చే మూవీ ఇది.
స్పోర్ట్స్ అంటే క్రికెట్ అన్నా కానీ, కుస్తీ పోటీలు అన్నా కానీ, రన్నింగ్ రేస్ అన్నా కానీ, బాక్సింగ్, అది ఇదేంటి బాస్కెట్బాల్, వాలీబాల్ అన్నీ ఉన్నాయి కదా, అన్నిటికీ దీని మీద అంతా మైండ్ పెట్టి ఆడతారు, చాలామంది పేరు తెచ్చుకున్నారు. కాబట్టి ఈ సినిమా టోటల్గా చూస్తే రామ్ చరణ్ గారు స్పోర్ట్స్ తగ్గట్టు మూవీ ఉంది. కానీ ప్రతి ఒక్కరు రిలీజ్ అయితే మాత్రము ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూడాలి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు పిల్లలతో వెళ్ళి చూడదగిన సినిమా. కాబట్టి ట్రైలర్ మాత్రం సూపర్ అదిరిపోయింది, మామూలుగా లేదు. సో ఇప్పుడే పెద్ద ట్రైలర్ అయితే చూడడం జరిగింది అండ్ మామూలుగా లేదు. అండ్ ఏదైతే బుచ్చిబాబు గారు ఇన్ని రోజులు ప్రామిస్ చేసుకుంటూ వచ్చారో, కంటెంట్ ఏదైతే నిలబెడదాం అనుకున్నారో, డెఫినెట్లీ ఆ కంటెంట్ అంతా మనకి ట్రైలర్లో కనిపించింది అనమాట. మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? పెద్ది. మీ ఫేవరెట్ రెజ్లర్ ఎవరు? పెద్ది. మీ ఫేవరెట్ రన్నర్ ఎవరు? పెద్ది. సో ఎక్కడ చూసినా కూడా పెద్ది అనమాట. ఈ పెద్ది అనే క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం బుచ్చిబాబు గారు మామూలు మేకవర్ కాదు. అండ్ ఏదైతే కుస్తీ ఫైట్ అదైతే మనకు ఆ షార్ట్స్ కనిపిస్తున్నాయి, అది మాత్రం చాలా పీక్ తీసుకున్నారనిపిస్తుంది. అండ్ ఏఆర్ రెహమాన్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎక్కడైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ నీడ్ ఉంటుందో అక్కడ ఎలివేషన్స్ అవ్వచ్చు. అండ్ మధ్యలో జాన్వీ కపూర్ ఆమె డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఈ సినిమాకి సంబంధించి ముఖ్యంగా బుచ్చిబాబు గారు ఏదైతే కష్టపడ్డారో, రామ్ చరణ్ గారు ఇంతకుముందున్న గేమ్ చేంజర్ అంటే గేమ్ చేంజర్ కొంచెం ఆడలేదు కాబట్టి చాలామంది ఫ్యాన్స్ కూడా ఎక్కువ ఆశలు పెట్టుకున్నది పెద్ద సినిమా మీదే. అండ్ ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా కోసం. సో పెద్ద ట్రైలర్ అయితే చాలా నీట్గా కట్ చేశారు అనిపించింది. అంటే వాళ్ళ ఊర్లో బ్యాక్ డ్రాప్ అవ్వచ్చు, ఆయన తర్వాత ఈ ఢిల్లీ వెళ్ళిన సీక్వెన్సెస్ కొన్ని చూపించారు, తర్వాత ఫైనల్ కట్స్ కూడా కొన్ని పెట్టారనమాట రెస్లింగ్కి సంబంధించి. సో ఓవరాల్గా ట్రైలర్ అయితే కొంచెం కంప్లీట్ ప్యాక్ ఎంటర్టైనర్గా కనిపిస్తుంది. సో ట్రైలర్లోనే మొత్తం చూపించలేరు కాబట్టి సినిమా కోసం ఇంకొన్ని డేస్ మనం వెయిట్ చేయాలి. కాబట్టి డెఫినెట్లీ ట్రైలర్ అయితే టూ గుడ్ ఉందన్నమాట. అండ్ దీంట్లో ముఖ్యంగా జగపతి బాబు గారు అవ్వచ్చు, అంతేకాకుండా మన మున్నా భయ్య కూడా దీంట్లో క్యారెక్టర్ చేస్తున్నారు, తర్వాత శివరాజ్ కుమార్ గారు కావచ్చు, ఇంకా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారన్నమాట. దాదాపుగా తెలుగు ఆర్టిస్టులు కూడా చాలామంది ఉన్నారు, ఒక 20-30 మంది నోటెడ్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. సో డెఫినెట్లీ పెద్ద ట్రైలర్ అయితే చాలా బాగుంది. ఇంకొన్ని రోజుల్లో సినిమా కూడా ఎలాగో రాబోతుంది కాబట్టి ఈ ట్రైలర్ డెఫినెట్లీ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి, మెగా ఫ్యాన్స్ అందరికీ కూడా డెఫినెట్లీ ఒక నచ్చే ట్రైలర్ అవుతుంది. అండ్ బుచ్చిబాబు గారి మీద పెట్టుకున్న ఆ ఆశలు కూడా డెఫినెట్లీ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరికీ ఆయన థియేటర్స్లో 4వ తారీఖు డెఫినెట్లీ తీరుస్తాడని అయితే నేను అనుకుంటున్నాను. సో ట్రైలర్ చాలా బాగుంది. మీ ఒపీనియన్ కూడా కింద కమెంట్లో మెన్షన్ చేయండి.